మీలో చాలామంది విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. చేతబడి శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, మంత్రశక్తులు వెంటాడుతున్నాయి. నాకు విడుదల కావాలని మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అయితే మీ అందరితో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఈరోజు మీకు విడుదల రోజని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరీసి అని టైప్ చేయండి. సో దయచేసి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఈరోజు విడుదల రోజు. నేను ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం తెలియచేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అయితే నేను బంధకాలు వెంటాడుతున్నాయో ఆ బంధకాల నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను విడిపించబోతున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయములో ప్రభు సెలవిస్తున్న 9వ వచనంలో, ఈ దినము నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు జక్కయ్యతో సెలవిచ్చి ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్నాడు, ప్రభు చూశాడు, అన్నాడు, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది, విడుదల వచ్చి ఉంది, నీ ఇంట్లోకి వస్తాను, నేను సందర్శిస్తాను. ఈరోజే, రేపు కాదు, వెల్లుని కాదు, వచ్చే వారం కాదు, వచ్చే మాసం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఈరోజే నేను సందర్శిస్తాను, దర్శిస్తాను, రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఏ మాట అయితే జక్కయ్యతో ప్రభు సెలవిచ్చి ఉన్నాడో ఈరోజు ప్రభు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఈరోజు నీకు నీ ఇంటికి విడుదల వచ్చుచున్నది. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరీసి అని చెప్పండి. ఈ విడుదల అనేటువంటిది ఏ విషయం గురించి అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయం గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయం గురించి అయితే నువ్వు విచారంగా ఉన్నావో ఆ విషయంలో దేవుడు నీకు విడుదల కలగ చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా అరిసేవాణి. సో ఈరోజు మంగళవారం అండి, సెప్టెంబర్ 16వ తారీఖు. ఈరోజు ప్రత్యేకంగా వైజాగ్ పట్టణంలో పరిసర ప్రాంత వాసులకి వైజాగ్ స్వస్థ విడుదల ప్రవచన సభ కండక్ట్ చేసిన సాయంత్రం 4 గంటలకి. ఈ సభలో ఎవరైతే పాల్గొంటారో వారికి విడుదల రోజుగా ఉంటుంది, విమోచన రోజుగా ఉంటుంది. చేతబడి శక్తుల నుంచి దేవుడు విడిపించే రోజుగాను, సందర్శించే రోజుగాను, కార్యం చేసే రోజుగాను, అద్భుతం చేసే రోజుగాను ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా వరీసివని. సో కాబట్టి మీ విజయవాడలో, వైజాగ్లో ఉన్నారా? వైజాగ్ పరిసర ప్రాంతాలు ఉన్నారా? వారినట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మిత్రులకు తెలియచేయండి. ఈ మీటింగ్ తెలియచేయండి, రమ్మని చెప్పండి, వాళ్ళ లొకేషన్ షేర్ చేయండి. వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. దేవుడి మీటింగ్లో ఎవరైతే ఆశతో వస్తారో, ప్రార్థన చేసుకుని వస్తారో వారిని విడిపిస్తాను, వారిని సందర్శిస్తాను, వారి విషయంలో కార్యం జరిగిస్తాను, వారిని నడిపిస్తాను, వారి శక్తుల నుంచి, దుశ్శక్తుల నుంచి విడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఏ మాట అయితే ప్రభు జక్కయ్యతో సెలవిచ్చి ఉన్నాడో ప్రభు నీతో కూడా అదే సెలవిస్తున్నాడు. ఆ మీటింగ్కి వచ్చేవారితో ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు, నీ కుటుంబానికి విడుదల కలుగుతుంది. ఈ మీటింగ్కి వస్తుండగా నీకు అద్భుతం జరుగుతుంది. ఈ మీటింగ్కి వస్తుండగా మంత్రశక్తులు కాలిపోతాయి. ఈ మీటింగ్కి వస్తుండగా, ఈ మీటింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు, దర్శించబోతున్నాడు. మార్గాలు సరళం కాబోతున్నాయి, దైవశక్తులు లయమైపోతున్నాయి. సో కాబట్టి ప్రభు ఎలాగైతే జక్కయ్యను ఆ కుటుంబాన్ని దర్శించి ఉన్నాడో ఈరోజు ప్రభు ఈ వైజాగ్ మీటింగ్లో నేను దర్శించబోతున్నాడు. స్థలం ఏంటంటే క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్, టాటా షోరూమ్ పక్కన, ఇసుక తోట, మద్దెలపాలెం, వైజాగ్ అండి. గూగుల్ మ్యాప్లో మీరు క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ వైజాగ్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది. కుటుంబాలుగా రండి, దేవుడు దర్శిస్తాడు, విడిపిస్తాడు, కార్యాలు జరుగుతాయి, మంత్రశక్తులు కాలిపోతాయి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రార్థన చేసుకున్న ప్రభావ నాకు ఈరోజు విడుదల కలగాలని అనుకోండి. ఆ లైవ్ చూస్తుండగా నీకు విడుదల కలుగుతుంది, మార్పు కలుగుతుంది, దేవుడు దర్శించబోతున్నాడు. సో దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేసినట్లయితే ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది, కింద నెంబర్ ఉంది. ఈ నెంబర్కి, స్కాన్ కోడ్కి మీరు మందిర స్థలం కోసం ప్రత్యేకమైన కానుక మీరు విత్తండి. ఎవరైతే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేస్తారో వారిని తరతరాల పాటు దేవుడు బ్లెస్ అయిపోతున్నారు. అలాగే మీరు ఎవరైనా సరే దశమ ఇచ్చే బిడ్డలుగాను ఈ మంత్ నుంచి నేను జాయిన్ అవుతున్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఈ నెల నుంచి నేను దశమ ఇచ్చే బిడ్డలుగా నేను జాయిన్ అవుతాను మెసేజ్ పెట్టండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈరోజు ఈ ప్రోత్సవాకి ఎత్తుబడికి ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా దర్శించబోతున్నాడు. విడుదల కలుగుతుంది. ఎస్, గాడ్ బ్లెస్ యూ.